మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు విశిష్టత శ్రీవారి లడ్డు ప్రసాదాలు సైతం ఉంది. అయితే లడ్డు ప్రసాదాల్లో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది. నాణ్యత లేనటువంటి నెయ్యి కలపడం వల్ల లడ్డు ప్రసాదాల నాణ్యత కొరవడిందని చెప్పేసి, కల్తీ నెయ్యి వల్ల కొరవడిందని చెప్పి పదే పదే విశ్లేషణలో సైతం, పరీక్షల్లో సైతం బయటపడింది. ఈ నేపథ్యంలోనే దీనికి కారకులైన వారి మీద కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఇవాళ ఎస్పీని కలిశారు. బీజేపీ నాయకులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగారు, సార్ ఇవాళ మీరు ఎస్పీని ఎందుకు కలిశారు, ఏంటి మీ మెయిన్ డిమాండ్ ఏంటి? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది. కల్తీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందుకోసం చేశారు, ఎవరి కోసం చేశారో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారిని శ్రీవారి భక్తుల ముందు, చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. రాబో రోజుల్లో వెంటనే నిందితుల్ని గుర్తించి, ఎందుకు ఉద్దేశపూర్వకంగా మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి, శ్రీవారి భక్తులందరూ అనేక అనుమానాలు పడుతున్నారు. ఈ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి హిందూ క్షేత్రాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ పవిత్రతను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ అన్నీ కలుసుకొని ఈ కుట్రలో భాగంగా ఉన్నాయని చెప్పి శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వెంటనే దీని వెనకాలన్నటువంటి శక్తుల్ని, వ్యక్తుల్ని, కుట్రదారుల్ని, పాత్రదారులను అందరినీ బయటపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే సాక్షాత్తు జగద్రక్షకుడు వెంకటేశ్వర స్వామి వారికే రక్షణ లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇది ఊరికే పోదు. రాబో రోజుల్లో శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని, ఆ పార్టీ అధ్యక్షుల్ని తీవ్రంగా హెచ్చరిస్తోంది. సార్ మీరు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబరు, అంటే గత 6 నెలల ముందు కూడా మీరు తిరుమల శ్రీవారికి దర్శనానికి వెళ్ళొచ్చారు. అప్పుడు కల్తీ ఉన్నట్టు మీ దృష్టికి రాలేదా? ఏంటి సార్ అప్పుడు ఒక బోర్డు మెంబర్గా మీరు అంటే టీటీడీ పాలకుల దృష్టికి తీసుకెళ్ళలేదా? అంటే గత 5 సంవత్సరాలుగా లడ్డులో నాణ్యత తగ్గిపోతుంది, లడ్డులో రుచి లేదని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక కంప్లైంట్ రావడం జరిగింది. కానీ ఇంత దుర్మార్గంగా నెయ్యిని ఇంత కల్తీ చేస్తారని చెప్పి మేము కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, గోవిందుడి భక్తుడిగా మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే ఎవరు ఇలాంటి ధైర్యానికి, సాహసానికి ఒడిగట్టే ధైర్యం ఎవరు చేయలేరు. ఈరోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేమందరం నివ్వెరపోతున్నాం. అసలు ఇలాంటి పనులు కూడా చేసే వ్యక్తులు ఉన్నారా? వీళ్ళు మనుషుల, మృగాల, మనుషుల, రాక్షసుల? పూర్వకాలంలో ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వచ్చి దాంట్లో మాంసాహారాలు ముద్దలేసేవారంట. అట్లా స్వామివారి నెయ్యిలో ఇలా పంది మాంస కొవ్వుని, బఫెలో ఫ్యాట్ని మిక్స్ చేస్తారని మేమైతే అనుకోలేదు. సరే, అంటే గత ప్రభుత్వ హయాంలో అంటే ఖనిజ సంపద అనే ప్రకృతి సంపదలంతా దోచేశారు, చివరికి దేవుని కూడా వదిలిపెట్టలేదని చెప్పే భావన సర్వత్రా భక్తుల్లో వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా భావించాలి? మామూలు మన సామెత ఉంది, గుడిలో లింగాన్ని మింగేస్తారని. అలాంటి వారికి క్యారెక్టర్ అడ్రస్ వైసీపీ పార్టీ అని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. అందుకంటే టీటీడీలో కమిషన్లు తీసుకున్నట్టు చైర్మన్ టీటీడీ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నియమించినట్టు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భక్తులు భావిస్తున్నారు. టీటీడీలో దాదాపు 150 నుంచి 200 కోట్లు అక్రమ మార్గాన కమిషన్ రూపంతో చేతులు మారిందని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. మొన్ననే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది 2 నెలలు దాదాపు. ఆ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. తొందరలోనే దోషులందరూ బయటపడతారు, అందరూ జైలుకి పోయే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీని హెచ్చరిస్తోంది. సార్ ఇవాళ బీజేపీ ఈ ఫిర్యాదు చేసింది ఎస్పీ గారికి. ఇప్పుడు ఎస్పీ గారు దీని మీద ఎలా స్పందిస్తారని భావిస్తారు? ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీతో పాటు మేమందరం గోవింద భక్తులం, వెంకటేశ్వర స్వామి భక్తులం. కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి మేము ఈరోజు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టీటీడీ కూడా అఫీషియల్గా వారు కూడా కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే టీటీడీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, దీని మీద అంతా స్టడీ చేసింది. కాబట్టి వారు కూడా లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే ఈ ఇన్వెస్టిగేషన్ వేగవంతం అవుతుంది. తొందరలోనే నిందితుని గుర్తిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇవాళ టీటీడీ జరిగిన నష్టం మీద పూర్తి స్థాయి విచారణ జరిపి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలి. దీని మీద దోషులను శిక్ష పడేంత వరకు మేము ఉపేక్షించేది లేదని చెప్పేసి బీజేపీ నాయకులకి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో, రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.